సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 67వ ప్రసంగం చేస్తున్నారు. బాలమురళి గారికి స్వాగతం. సార్, సంస్కృతి సంపద ఛానల్ అభిమానులందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ శ్రీ లలితా సహస్రనామ వైభవాన్ని సామాజిక దృక్పథంతో మన సామాజిక జీవనంలో ఏ విధంగా అనువర్తించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో కొనసాగుతున్నటువంటి ఈ నామ వైభవ గ్రహణ ప్రయత్నం అనేది మనం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఎప్పటిలాగే పునశ్చరణ చేసుకుంటూ మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే అమ్మవారి యొక్క భానుమండల మధ్యస్థ పద్మాసన భగవతి, పద్మాసన పద్మమునందు వసించినటువంటిది, కూర్చున్నటువంటి అమ్మవారు అని చెప్పుకుంటూ భగవతి అని చెప్పుకున్నాం. భగవతి అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, అలాగే ఐశ్వర్యంతో పాటు అమ్మవారి యొక్క ఐశ్వర్యం, శ్రేయం, ఉత్పత్తి, లయము మొదలైనటువంటి 6 లక్షణాలు ఏ తల్లికైతే ఉంటాయో ఆ తల్లి భగవతి. ఆ 6 లక్షణాలు కలిగి ఉన్నటువంటి తండ్రి పరమేశ్వరుడు. కాబట్టి వారు ఆది దంపతులు అని మనం చెప్పుకుంటాం. భగవతి లేదా భగవాన్ అంటే భగ అనే శబ్దానికి ఈ 6 లక్షణాలు దారుకుంటాం. అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంచేత దాని నుంచి తదుపరి నామానికి మనం వెళితే పద్మాసన పద్మనాభ సహోదరి అని మనం చెప్పుకుంటాం. పద్మనాభుడు అంటే పద్మము నాభియందు కలవాడు. ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తి. ఆయన నాభి నుంచి పద్మము ఉద్భవించింది. ఆ పద్మమునందు బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ ఉద్భవించాడని మనం చెప్తాం. ఎందుకంటే బ్రహ్మ పద్మము నుంచి పుట్టినటువంటి వాడు, పద్మ సంభవుడు. పద్మనాభుడు అంటే విష్ణుమూర్తి, పద్మ సంభవుడు అంటే పద్మాసనుడు అన్నా సరే బ్రహ్మ అని మనం చెప్పుకుంటాం, సృష్టికర్త. అయితే ఇక్కడ లలితా సహస్రనామంలో ఈ పద్మ అనేటువంటి పదానికి విశిష్టమైనటువంటి అర్థం ఉంది. ఏమిటది? పద్మం అనేది సృష్టి వికసనానికి, సృష్టి యొక్క వ్యాపనత్వానికి చిహ్నం అన్నమాట. అంటే సృష్టి ఏ రకంగా వ్యాపించి ఇంత పెద్దదైందో ఆ వ్యాపించినటువంటి తత్వాన్ని పద్మంతో సూచిస్తారు. అందుకే మనకి హిందూ ధర్మంలో చాలా మంది దేవతలు పద్మాన్ని ఆసనంగా చేసుకుని కూర్చున్నట్లు కానీ, లేదా పద్మాన్ని చేతితో పట్టుకున్నట్లు కానీ మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారన్నమాట. వికసింప చేయుట లేదా వ్యాపింప చేయుట, సృష్టిని మరింత అభివృద్ధి పరచుట అనే కార్యంలో వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి సంకేతం అన్నమాట పద్మం. అంతేకాకుండా సంపూర్ణత్వానికి కూడా పద్మం అనేది చిహ్నం. ఎలా? వ్యాకోచించడము, సంకోచించడము, స్పందించడము అనేటువంటి 3 గుణాలు పద్మంలో ఉన్నాయి. అటువంటి పద్మము నాభియందు కలవాడు కాబట్టి పద్మనాభుడు అయ్యాడు విష్ణుమూర్తి. అలాంటి పద్మనాభునికి సహోదరి అని మనం చెప్పుకున్నప్పుడు మనం ఏమని చెప్పుకోవాలి? ఇక్కడ విష్ణుమూర్తికి
సోదరి అంటే చెల్లెలు అని చెప్పుకోవాలి. ఒకే తల్లి గర్భమునందు జన్మించినటువంటి వారు సోదరులు, సోదరి మణులు. సహ ఉదరులు అంటే ఒకే గర్భం నుంచి జన్మించిన వారు, ఒకే తల్లి గర్భం నుంచి జన్మించిన వారు సోదరులు. సోదరులు అంటే అది కేవలం పుల్లింగం అనే కాదు, అది స్త్రీలింగము కూడా వర్తిస్తుంది. పుట్టినటువంటి వారు స్త్రీలైనా అవ్వచ్చు, పురుషులైనా అవ్వచ్చు. కాబట్టి పద్మనాభస్య విష్ణు సహోదరి ఏకోదర భవ భగిని అని మనకి నిర్వచనం. సహోదరి పద్మనాభస్య విష్ణు సహోదరి ఏకోదర భవ భగిని, ఈ పదాలనేవి సోదరి ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి చెల్లి అని మనం చెప్పుకోవచ్చు. సహోదరి, సోదరి. మనం సహోదరి అనేది మామూలు వ్యవహార భాషలో సోదరి అంటాం. అంతేకాకుండా ఇక్కడ ఏకమేవ బ్రహ్మ, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బ్రహ్మ అంటే బ్రహ్మ అనేది ఒకటే. అది అన్నిటికన్నా పెద్దది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ నా ద్వితీయం, రెండవది ఏది లేదు. ఏది దేనికైతే పోలిక చెప్పడానికి కానీ, దేని స్థాయి కన్నా ఇంకా ఎక్కువగా ఉన్నదని చెప్పడానికి కానీ ఏమీ లేదు. అది బ్రహ్మ. సర్వేభ్యో బృహత్వాత్ బ్రహ్మ అని కదా మనం అంటాం. అన్నిటికన్నా పెద్ద స్థాయి అదే బ్రహ్మ. అటువంటి ఏకం బ్రహ్మ. అలాగే మనం ఇక్కడ ఇంకోటి ఏమిటి చెప్పుకుంటా అంటే ధర్మో ధర్మి ఇది రూపద్వయం ఆసక్త. ధర్మో ధర్మి ఇది రూపద్వయం ఆసక్త. రూపద్వయమై ఉన్నవి. ఏంటి? ధర్మ అనేది ఒకటి, ధర్మి అనేది ఒకటి. ఈ ధర్మ ధర్మి ఏమిటండి అంటే ముందుకు వెళదాం. ఏమంటామంటే తత్ర ధర్మ పుమాన్ ధర్మి స్త్రీ ఇది పితా భవత్. ధర్మ పుమాన్ అంటే ఏమిటర్థం? పుల్లింగంలో చెప్పుకుంటే ధర్మ, ధర్ముడు, ధర్మువు. ధర్మి అని చెప్తే స్త్రీలింగం. ఇప్పుడు ధర్మ, ధర్మి ప్లస్ బ్రహ్మ కలిపి త్రిపుటీకరిస్తే మూడు భావాల్ని ఏకంగా గాని మనం సంగ్రహించినట్లయితే అఖండమైనటువంటి బ్రహ్మాకారం అవుతుందని శైవ మతం అభిప్రాయం. శైవ మత తత్వంలో ఈ ధర్మో, ధర్మ, ధర్మి ప్లస్ బ్రహ్మ ఈ మూడింటిని కలిపితే అఖండమైనటువంటి బ్రహ్మతత్వము. ఈ మూడింటిని త్రిపుటీకరించాలి, ఒక దగ్గర ట్రయాంగులర్ గా కలపాలి. మూడు కలిసి ఉన్నటువంటి రూపం సంపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపం అని శైవమతం, శైవమతాచార్యులు స్థాపించినటువంటి వారి మతం అన్నమాట. మతం అంటే ఇక్కడ రిలిజియన్ అనే అర్థంలో తీసుకోకూడదు, అభిప్రాయం అనే అర్థంలో తీసుకోవాలి. కాబట్టి మనకి సనాతన ధర్మంలో ఇంగ్లీష్ పదాలకి అర్థాలు చెప్పుకుంటే కుదరదు, చాలా దగ్గరలో అపార్థాలు వస్తాయి. అందువల్ల ఇక్కడ మతము అంటే వారి యొక్క అభిప్రాయం అని మనం గ్రహించాలి, వారు స్థాపించినటువంటి సిద్ధాంతం అని కూడా మనం గ్రహించవచ్చు. కాబట్టి పద్మనాభ సహోదరి అంటే పద్మనాభుని యొక్క చెల్లెలు, సోదరి, ఏకోదరులు అని మనం చెప్పుకోవచ్చు. ఒకే తల్లి గర్భము నుంచి పుట్టినటువంటి వారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేటువంటి తర్కాలకి మనం మళ్ళీ వెళ్ళవద్దు, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం మళ్ళీ. అంచేత వారు పెద్ద వీరు పెద్ద అది కాదు ఇక్కడ క్వశ్చన్. ఒకే తల్లికి పుట్టినవారు అని మనం అర్థం చేసుకుంటే చాలు. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సిరి, జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ కలిపినటువంటిది కదా భగవతి అని చెప్పుకున్నాం. ఈ అన్ని లక్షణాలు కలిగిన వాడు కదా భగవంతుడు అని మనం చెప్పుకుంటున్నాం. విష్ణుమూర్తి కూడా భగవంతుడే కదా. అమ్మకి సాక్షాత్తు భగవతి అని మనం అంటాం కదా. అంటే ఈ 6 లక్షణాలు కూడా ఎవరిలో ఉంటాయో ఆ వారికి భగ శబ్దం అనేది భగవంతుడు లేదా భగవతి, వంతుడు లేదా వతి అనేది కలిగి ఉన్నవాడు అని అర్థం. ఆ రకంగా మనం అర్థం అనేది
చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే ధర్మి స్త్రీ రూపం ధరించి ధర్మము పురుష రూపం ధరించి ఉండెను. విష్ణుమూర్తి తోబుట్టు యొక్క పరమాత్మయే, విష్ణుమూర్తి తోబుట్టువు ఒక్క పరమాత్మయే ధర్మము ధర్మే అని రెండు రూపములు పొందాడని చెప్తున్నారు. పరమాత్మ ఒక్కడే, అదే బ్రహ్మ. సర్వేభ్యో బృహద్వాత్ బ్రహ్మ. అది రెండు భాగాలు అయింది. ఒకటి ధర్మము, రెండవది ధర్మి. ధర్మము పుల్లింగంలో మనం చెప్పుకుంటాం, ధర్మి స్త్రీలింగంలో చెప్పుకుంటాం. పురుషుడు స్త్రీ అని వేరువేరుగా చూసినట్లయితే ఇదంతా త్రిపుటీకరించుకుంటే మనకి అసలైనటువంటి తత్వం అనేది తెలుస్తుంది అన్నమాట. అందువల్ల ఇది ఎక్కడ స్థాపించబడింది ఈ సిద్ధాంతము అంటే కూర్మ పురాణంలో చెప్పబడింది. కాబట్టి కూర్మ పురాణాంతర్గతమైనటువంటి ఈ నిర్వచనాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం పద్మనాభ సహోదరి అనే నామానికి అర్థం చెప్పుకునేటప్పుడు ఎంతో ఔచిత్యంగా ఉంటుందన్నమాట. ఈ విషయాన్నే అప్పయ్య దీక్షితుల వారు రత్నత్రయ పరీక్షా గ్రంథంలో ఇంకా విస్తరంగా వివరించారని మనకి అప్పయ్య దీక్షితుల వారు రత్నత్రయము అని 3 గ్రంథాలని వాటికి భాష్యాల్ని మళ్ళీ రాశారు. అందులో ఆయన చెప్పారనమాట. ఇందులో మనం చెప్పుకున్నట్లయితే పద్మనాభ సహోదరి ఏ విధంగా పద్మనాభ సహోదరి పరమేశ్వరునికి పత్ని అయినది అనే విషయం కానీ గమనించినట్లయితే మనకి అక్కడ ఒక చిన్న వివరణలోకి వెళ్ళాలి. ఏమిటది? హిమవంతునకు మైనాదేవికి పార్వతి కుమార్తె కదా. ఆమె ఈ జన్మలో దేవకీదేవి గర్భము నుండి కృష్ణుని తోబుట్టువుగా పుట్టినది. ఏ జన్మలో? ద్వాపర యుగంలో కృష్ణునికి ముందు చెరసాలలో దేవకీదేవికి పుట్టినటువంటి శిశువుని ఆడ శిశువు అని చెప్పేసి కంసుడు క్షమించి వదిలేస్తాడు. చూసారా? క్షమించి వదిలేయలేదు, నరికేద్దామని పైకి ఎగరవేసి కిందని ఇలా కత్తి అడ్డు పెడతాడు. అంటే వాడి ఉద్దేశం ఏమిటంటే ఆ ఎగరవేసినటువంటి శిశువు పసికందు ఆ కత్తి మీద పడి 2 ముక్కలు అయిపోవాలన్నమాట. స్త్రీ అన్నా వదిలేయని కాళ్ళ వేళ్ళ దేవకీదేవి సొంత చెల్లెలు బతిమాలినా సరే కనికరించకుండా దుర్మార్గుడు అలా ఎగరవేస్తే ఆ శిశువు గాలిలోకి ఎగిరిపోయి కింద పడకుండా నవ్వుతూ, ఒరే దుర్మార్గుడా, మూర్ఖుడు నువ్వు, నీ చావు ఆల్రెడీ మరొక దగ్గర పెరుగుతోంది అని చెప్పింది. అలా పైకి ఎగిరిపోయినటువంటి సహోదరి స్త్రీ ఏదైతే ఉందో అదే కృష్ణుని యొక్క ఆమెయే, ఆ దేవియే కృష్ణుని యొక్క సహోదరి. మరి ఆమె ఎవరు? ఏమైంది అంటే ఆమెయే వింధ్య పర్వతాలలో వెలసినటువంటి వింధ్యవాసిని దేవి. వింధ్యవాసిని దేవి పద్మనాభ సహోదరి అన్నమాట. అంటే శ్రీకృష్ణునితో పాటుగా పుట్టినటువంటి పిల్ల. కంసుడు చంపేద్దామని గాలిలోకి ఎగరవేస్తే ఆకాశంలోకి ఎగిరిపోయి వెళ్ళిపోయినటువంటి వాడికి చిక్కకుండా వెళ్ళిపోయినటువంటి శిశువు ఆమెయే వింధ్యవాసిని దేవి. ఈ కథను కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఆధారంగా చేసుకొని పద్మనాభ సహోదరి అని పార్వతిని అంటారు. ఇది కూడా ఔచిత్యంగానే ఉన్నది. తర్వాత లలితాదేవియు విష్ణువుని కలిసి ఉద్భవించినట్లు ఒక దగ్గర ఉంది. కానీ లోకాలకి పితామహుడైనటువంటి బ్రహ్మ పూర్వం ఒకప్పుడు కాంచీ క్షేత్రంలో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైనటువంటి తపస్సు చేశారు. కాంచీ క్షేత్రంలో అంటే కాంచీపురం. కాంచీపురంలో ఆయన తీవ్రంగా తపస్సు చేశారంట బ్రహ్మదేవుడు. చేస్తే అప్పుడు ఆ బ్రహ్మకు ఆత్మానుసంధానములో అభేద భావంతో ఆయన తపస్సు చేశారు. అంటే విష్ణువు, పరమేశ్వరి, పార్వతీదేవి రెండు వేరు కాదు, ఒకటే అనేటువంటి భావంతో ఆయన తపస్సు చేశాడంట. అలా తపస్సు చేస్తే బ్రహ్మకి జయశీలుడైనటువంటి విష్ణుమూర్తి సోదరితో సహా ప్రత్యక్షం అయ్యాడంట. ఆ రకంగా ప్రత్యక్షం అయ్యాడు గనక ఆమె పద్మనాభ సహోదరి అని మరో రకంగా కూడా మనం
చెప్పుకోవచ్చు. పద్మాసనమునందుండి పద్మమును హస్తములో ధరించి త్రిపురాదేవిగా ఆవిర్భవించింది ఆ దేవి. అంటే ఇందాకేం చెప్తున్నాం, వింధ్య పర్వతాల్లో వెలిసినటువంటి వింధ్యవాసిని దేవి శ్రీకృష్ణుని సహోదరిగా జన్మించిందని చెప్పుకున్నాం. ఇక్కడ కాంచీపురములో బ్రహ్మ తీవ్రంగా తపస్సు చేస్తూ విష్ణువుకి వైష్ణవికి అభేద తత్వం మనసులో ధ్యానిస్తూ చేసినటువంటి తపస్సుకు మెచ్చుకొని విష్ణువు పద్మాసనస్థుడై పద్మము హస్తమునందు ధరించి తాను తన సహోదరితో పాటు అతనికి దర్శనమిస్తాడు. అలా దర్శనమిచ్చినటువంటి అమ్మవారు ఆ తర్వాత బ్రహ్మ యొక్క కోరికలు వరాలు విష్ణుమూర్తి అనుగ్రహించిన తర్వాత ఆమె అక్కడనే త్రిపురాదేవిగా వెలుస్తుందన్నమాట. ఆమెకు కూడా పద్మనాభ సహోదరి అని మనం పిలవచ్చు. అంటే వింధ్య పర్వతాల్లో ఉన్నటువంటి వింధ్యవాసిని దేవి, కాంచీపురంలో వెలిసినటువంటి త్రిపురాదేవి, త్రిపుర సుందరీ దేవి అంటారు. రెండు ఒకటే రూపములు, ఒకే రకంగా పద్మనాభ సహోదరి అని పిలవదగినటువంటి అమ్మవారి యొక్క రూపములు అనమాట. అందుకే మనం పద్మనాభ సహోదరి అంటే ఇన్ని జ్ఞాపకం రావాలి. అంతేకాకుండా ఇక్కడ పద్మనాభ సహోదరి అని మనం చెప్పుకున్నప్పుడు విష్ణుమూర్తి యొక్క సహోదరి సోదరి అని మనం చెప్పుకున్నాం కదా. కానీ ఇందులో నారములు అంటే నీరు అని అర్థము. నారముల నుండి తామర కాడ పైకి వచ్చి దానిపైన విచ్చుకోబోయే పద్మం వస్తుంది. ఇది మనకు తెలుసు. నీటి నుంచి కాడ బయటికి వచ్చి దానిపైన పద్మం అనేది వస్తుంది. ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వం చోటు చీకటికి రాత్రి అవుతూ, తామర పువ్వు విచ్చుకుంటే చోటుకు వెలుగు తెల్లవారడం అవుతూ ఉందన్నమాట. విచ్చుకోక పూర్వం స్పేస్, ఇక్కడ చోటు అంటే స్పేస్ అని అర్థం చేసుకోవాలి. అంటే కాస్మోస్, అంతరిక్షం. పద్మము ముకుళించుకుని ఉన్నప్పుడు అది రాత్రి అని, పద్మము తెల్లవారి వికసించిన తరువాత అది పగలు అని మనం భావించవలసి ఉంటుంది. పద్మములో 3 లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ముకుళించుకొనుట, వికసించుట మరియు స్పందించుట. అంటే సూర్య కిరణ స్పర్శకి స్పందిస్తుంటారు కాబట్టి స్పందన, వికసనము, సంకోచము, ఈ 3 లక్షణాలు కూడా పద్మామునికి ప్రత్యేకం. ఈ 3 లక్షణాలే విశ్వానికి కూడా ఉన్నాయి. విశ్వము స్పందిస్తుంది. అంటే ఏదైతే పరమేశ్వరి యొక్క శక్తి లేదా పరమేశ్వరుని యొక్క శక్తి ఉందో ఆ శక్తికి విశ్వము సంకోచ వ్యాకోచములను పొందుతూ ఉంటుంది. ఇప్పుడు తిరోధానకరి అని మనం చెప్పుకున్నాం కదా. లయం ప్రకృష్టముగా ప్రళయ కాలంలో సృష్టినంతటిని వెనక్కి తీసుకున్నప్పుడు అమ్మవారికి అలా లయం జరిగేటప్పుడు సంకోచిస్తుంది. మొత్తం విశ్వం అంతా ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ లైక్ చూడండి, మనం ఒక బెలూన్ పట్టుకున్నాం, గాలి బుడగ. బెలూన్ తెలుగులో గాలి బుడగ అంటారు. అదనమాట. తెలుగు పదాలు అప్పుడప్పుడు మధ్యలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పాపం మన తెలుగు భాష కొంచెం ఆక్సిజన్ పీల్చుకున్నట్టు ఉంటుంది. ఐసీయూలో ఉంది కదా ఇప్పుడు తెలుగు తల్లి అంచేత అనమాట. కాబట్టి ఆ గాలి బుడగలో మనం గాలిని అందులోనికి మనం శక్తిని జొప్పించాము. ఈ విశ్వంలోనికి శక్తి, ఆ శక్తిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంది అనుకోండి జగన్మాత. అంటే గాలిని వెనక్కి తీసేసినటువంటి గాలి బుడగ ఏమవుతుంది, మొత్తం మళ్ళీ దాని యథారూపానికి వచ్చేస్తుంది, సంకోచిస్తుంది. విశ్వం కూడా అంతే. కానీ విశ్వానికి సంకోచ వ్యాకోచములే కాకుండా స్పందించేటటువంటి గుణం కూడా ఉంది. స్పందించుట అంటే ఏమిటి అంటే ఈ విశ్వంలో జరుగుతూ ఉన్నటువంటి ఇతరేతరమైనటువంటి ప్రభావాలకి లోనవుట. అదనమాట. అంటే తిరుగుతూ తిరుగుతూ శక్తిని ఎక్కువగా గ్రహిస్తే ఒక నక్షత్రం ఏంటంటే గ్రహంగా మారడం, గ్రహం ఏంటంటే ఇంకా డార్క్
బ్లాక్ హోల్ గా, కృష్ణ బిలంగా మారిపోవడం, ఇవన్నీ పదాలు. బ్లాక్ హోల్ అంటారు. వివిధమైనటువంటి విషవత్తులు, తారకలు, ధూమకేతువులు ఇవన్నీ కూడా విశ్వ పరిణామ క్రమానికి, విశ్వం స్పందిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణలు అన్నమాట. విశ్వంలో స్పందన ఉన్నది కనుకనే గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడుతోంది. మన మీద పడుతుందో లేదా అదంతా మూఢనమ్మకం అని మనం చెప్పుకున్నా, సూర్య చంద్రుల యొక్క ఆకర్షణ ప్రభావం భూమి మీద ఉందా లేదా, ఉందని మనం అందరం ఒప్పుకుంటాం కదా శాస్త్రపరంగా. అలా ఉండడం వల్లే కదా సముద్రంలో ఆటుపోటులనే వస్తున్నాయి. ఆటుపోటులు అంటే మళ్ళీ స్ప్రింగ్ టైడ్, నీప్ టైడ్ అని ఇంగ్లీష్ లో చెప్పాలి. అంచేత పోటు పాటు అని కూడా అంటారు, ఆటు పోటు అని కూడా అంటారు. స్ప్రింగ్ టైడ్ అంటే సముద్రం పొంగుట, నీప్ టైడ్ అంటే సముద్రము వెనక్కి వెళ్ళిపోవుట. కాబట్టి ఈ ఆటుపోటులు అనేవి సముద్రానికి ఎలాగైతే వస్తున్నాయో, దేని వలన అయితే వస్తున్నాయో అది స్పందన, అదే స్పందించటం. కాబట్టి స్పందన శక్తి, ఆకర్షణ శక్తి అనేది విశ్వాన్ని ఏం చేస్తుంది అంటే ఒక వినూతనమైనటువంటి, నిత్య నూతనమైనటువంటి రూపధారణ కోసం ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఇది సహజంగా ప్రకృతిలో జరిగేది. సహజంగా ప్రకృతిలో జరుగుతున్నది అంటే ప్రకృతి రూపం ఏమిటి? ఓం ప్రకృతి నమః, మనం అమ్మవారికి నమస్కరిస్తున్నాం కదా. కాబట్టి ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారే విశ్వము. ఆమె నుంచే సృష్టి వచ్చినది, ఆమెయే సృష్టి అయి ఈ సృష్టిని నడిపిస్తోంది. పద్మనాభ సహోదరి అయి పద్మము చిహ్నముగా కలిగినది ఎందుకు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ మొత్తం ప్రక్రియలన్నింటినీ నేనే నిర్వహిస్తున్నాను. పంచకృత్య పరాయణ ఆ నామం మర్చిపోకూడదు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కార్యములను తానై నిర్వహిస్తున్నటువంటి అమ్మవారు యొక్క వ్యక్త రూపము విశ్వం, అవ్యక్త రూపము సూక్ష్మలోకం. అమ్మ యొక్క వ్యక్తావ్యక్త స్వరూపిణి అనే అమ్మవారిని మనం పూజిస్తాం కదా. వ్యక్త రూపము అమ్మవారికి ఉంది, అమ్మవారికి అవ్యక్త రూపము కూడా ఉన్నది. అంటే మన చర్మచక్షువులకు కనిపించేటువంటి విగ్రహాది రూపాలు వ్యక్త రూపములు. మనకి కనిపించినటువంటి సూక్ష్మలోకం మరొకటి ఉన్నది, అది అంతశ్చక్షువులతో దర్శించాలి. సాధన ఎంతో చేసినటువంటి తపస్సులకు, యోగులకు అది సాధ్యం. లాంటి వారికి, ఓ రామకృష్ణ పరమహంస లాంటి వారు సాధ్యం. వారు ఆ విధంగా చేయగలరు. అది పద్మనాభ సహోదరి అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇచ్చుకోక పూర్వం చీకటికి సంకేతం, ఇచ్చుకున్న తర్వాత పగటికి సంకేతం. అలా చోటుకు తెల్లవారక పూర్వం నారాయణుడు, తెల్లవారిన తర్వాత అమ్మవారు ఉంటారన్నమాట. అధిపతులుగా. పూర్వం నల్లని రూపం కాబట్టి నీలమేఘశ్యాముడు అని విష్ణుమూర్తిని మనం ఎందుకంటాం? పద్మనాభుడు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎటు ఆకారం ఏమిటి? నీలమేఘశ్యాముడు. నీలమేఘశ్యాముడు అంటే నల్లనివాడు. కృష్ణుడు నల్లనివాడనే కదా మనం చెప్పుకుంటాం, నల్లనయ్య అని. కాబట్టి ఆయన రాత్రికి చిహ్నం, అమ్మ వెలుగుకి చిహ్నం. కాబట్టి పగటికి అమ్మవారు అధినేత్రి అన్నమాట. కాబట్టి గౌరీ అంటాం. గౌరీ అంటే తెల్లైనటువంటి తల్లి. దీనికి ఒక విశేషాంశం ఉన్నది. ఓసారి కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు ఉండగా ఆమెని శివుడు ఆట పట్టించడానికి కాళీ అని పిలిచాడంట. అమ్మవారు ఏ ముహూర్తంలో ఉన్నదో ఎప్పుడైనా సరే చూడండి, స్త్రీలని వారి రూపాన్ని విమర్శిస్తూ ఉన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడరాదు. ఎందుకంటే వాళ్ళు మనసుకు వెంటనే తీసేసుకుంటారు, చాలా వేగంగా స్పందిస్తారు. వాళ్ళు చాలా సున్నితమైనటువంటి చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. వాళ్ళు సున్నితమైనటువంటి అంశాలు. కాబట్టి రూపవర్ణన, రంగు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో విమర్శించరాదు. అన్ని బాగున్నాయని అంటుంటారు. కాళీ అనేటప్పటికీ అమ్మవారికి కోపం వచ్చేసింది. నేను నల్లగా ఉన్నానని వెక్కిరిస్తాడా? ఆయన పిలవడం ప్రేమగానే పిలిచాడు, కానీ కాళీ అన్నాడు.
ఇక్కడ పుట్టింటి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా పిలిస్తే బాగుండు. కానీ ఈయన కదా మరి సరసానికి కాళీ అన్నాడు. ఆవిడ కోపం వచ్చింది. నేను నల్ల పిల్లని అంటాడా, ఈయన నా స్థితికంఠుడు కదా, మరి శివుడు తెల్లని శరీరం కలిగిన వాడు, నువ్వు తెల్లనివాడు అని నేను నల్లదాన్ని విమర్శిస్తావా అని కోపం వచ్చి ఆవిడ బ్రహ్మదేవుని కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేసిందట. అలా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి తల్లి అంటే, నేను ఎగ్దం తెల్లగా అయిపోవాలి, ఆ వరం ఇవ్వన్నారు. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు వరం ఇచ్చేది తెల్లగా అయిపోవాలి. అప్పుడు సువర్ణ వర్ణ హిరణ్య వర్ణం హరణి సువర్ణ రజత స్రజాం, బంగారు వర్ణంలో బంగారము పౌడర్ చేసి గుండ చేసి అద్దితే ఎలా మెరుస్తుందో శరీరం మీద, అలాంటి వర్ణంతో ఆమె మెరిసిపోయిందట. అలాంటి శరీర వర్ణం వచ్చింది ఆవిడకి. అప్పుడు ఆవిడ్ని గౌరీ అని పిలిచారనమాట. కాబట్టి అమ్మవారు పగటికి, అయ్యవారు రాత్రికి సంకేతాల కనుక పద్మనాభ సహోదరి అంటే పద్మమును చిహ్నంగా తీసుకొని మనం ఈ విధంగా కూడా అమ్మవారిని ధ్యానించవచ్చు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.